హలో అండి, శుభ శుక్రవారం, శుభోదయం. పొద్దున్నే శుక్రవారం అండి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో ఏంటంటే, పొద్దున్నే వచ్చి వేకువజామునే లేస్తాను కదా, ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి తిరుగుతుందండి. మనం ఇలా ఇంటి ముందు ముగ్గేసుకొని పెట్టుకుంటే లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చింది అనమాట. అందుకనేసి పొద్దున్నే నా హడావిడి ఇలా ఉంటుందన్నమాట. ఇంకా మొత్తం పూలైతే పెట్టేసి పసుపు కుంకుమ బొట్లయితే ముగ్గులో పెట్టానండి. బియ్యం పిండితో ముగ్గేసాను. అలాగే గడపలకు పసుపు కుంకుమ పెట్టాను. మంచిగా అలంకరించాను అనమాట. ఇంటి ముందు మంచిగా ఉండాలి, లక్ష్మీదేవికి నచ్చేటట్టు. ఆమె పూలల్లోనే ఉంటుంది, పాలల్లో ఉంటుంది. అట్లనే ఇంకా మంచిగా దీపాలు అయితే నిన్న కడిగేసి పెట్టిన. పసుపు కుంకుమ ఈరోజు పెడుతున్నా. సెంటు అలాగే పసుపు గంధం ఇవేసి మంచిగా దీపాలకైతే బొట్లు పెట్టానండి. పరిమళ భరితంగా మంచి వాసన వస్తాయి దీపాలు. లక్ష్మీదేవికి పరిమళ భరితంగా ఉంటేనే ఇల్లు మంచిదన్నమాట. మంచి వాసన అయితే పూజ రూమ్ రావాలి. పూజ గదిలో ఇలా పసుపు కుంకుమలు పెట్టే వాటిలో మనం మంచిగా కొంచెం సెంటు రోజ్ వాటర్ కలుపుకున్నామంటే మంచి వాసన అనేది దేవుడి గదిలో వచ్చింది అనమాట. అలాగే దీపాన్ని నేరుగా అగ్గిపెట్టెతో వెలిగించకూడదు. ఇలా వెలిగించుకొని ఆ తర్వాత దీపాన్ని అయితే వెలిగించుకోవాలండి. ఇంకా దీపం అయితే పెట్టేశాను చూడండి. ఇక మొత్తం అన్ని దీపాలు అయితే వెలిగించాను. నేరుగా అగ్గిపెట్టెతో వెలిగించాను. ఎప్పుడైనా అలానే వెలిగిస్తానన్నమాట. హారతి దాంట్లో ఆయిల్ పోసి కొంచెం దీపం వెలిగించేసి ఇలా అన్ని దీపాలు వెలిగించుకుంటాం. పూలైతే మంచిగా చామంతి పూలైతే పెట్టాను. ధూపం అయితే వేశానండి. ఇల్లంతా ప్రతి శుక్రవారం మీకు చెప్తాను నేను. ప్రతి శుక్రవారం ఇట్లా చేయండి, మనకు ఖచ్చితంగా మంచి జరుగుద్ది. ఇంకా అలాగే కనకదార స్తోత్రం అయితే ప్రతి శుక్రవారం చదువుతాను తప్పకుండా. ఎందుకంటే అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఎందుకంటే మనకి కష్టాలు బాధలు అన్ని డబ్బు గురించే. అమ్మవారికి కనకదార స్తోత్రం శుక్రవారం చదివామంటే మనకి ఇంట్లో ఉన్న సమస్యలు అయితే తీరిపోతాయి అన్నమాట. అట్లనే ఇక పని మొత్తం నైట్ పూర్తి చేసుకుంటా కాబట్టి దీపం తొందరగా పెట్టుకొని స్తోత్రాలు చదవడానికి నాకు టైం ఉంటుంది అనమాట. ఆ తర్వాత మిల్ మేకర్ రైస్ అయితే చేశాను మా పిల్లలకి. ఇంకా స్కూల్కి అయితే వెళ్తారు అనమాట మా పిల్లలు. ఓకే అండి, మరి మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్.